సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రేపు వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? చాలా బాగుందండి. ఎక్స్పెక్టేషన్ కూడా చాలా బాగున్నాయి. పాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం విష్ణుబాబుది. నిజంగా ఈ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుందని చెప్పి అప్పుడే టాక్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా పూర్తిగా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఉత్కంఠభరితంగా ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ఓ భక్తి ప్రధానమైనటువంటి ఓ మైథలాజికల్ మూవీ ఇది. ఒక మూర్ఖుడు, ఎంతటి మూర్ఖుడు అంటే భయంకరమైన మూర్ఖుడు, తన ప్రియురాలి ద్వారా, తన ప్రియురాలు ఎంత చెప్పినా వినకుండా ఒక సందర్భంలో భగవంతుడి ఆశీస్సులు పొంది దేవుడిని పూర్తిగా నమ్మి దైవభక్తుడిగా మారినటువంటి ఒక కథ ఇది. ఈ కథని భక్తి రసప్రాధాన్యంగా చేసినటువంటి ఈ కథ సెన్సేషనల్ సృష్టించబోతుంది. ఎందుకంటే విష్ణు పాన్ ఇండియా హీరోగా నిలబడతాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలా అద్భుతంగా నటించాడు అంటున్నారు. చూసిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చాలా బాగుంది. చూస్తున్నంతసేపు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. కథ అంతే చెప్పలేదు కానీ మనకి కొంచెం భక్త కన్నప్ప జోనర్కి ఈ జోనర్కి కొంచెం డిఫరెంట్ ఉంది. అయినా సరే చాలా 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 అద్భుతంగా ఉంది. ఒక సెన్సేషనల్ మూవీకి తెరదీశాడు విష్ణు. అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి ఈవేళ సినిమా తీశాడు అంటే ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమాని ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీకి మరో బాహుబలిగా నిలబడబోతుందని చెప్పేసి చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుందన్నయ్య సినిమా. మరో బాహుబలిగా మన తెలుగు ప్రజలకి, తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తేపోతుందని చెప్పి అందరూ అన్నారు. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే, ఆయన క్యారెక్టర్ కోసం మాత్రమే సినిమా చూడడానికి వెళ్తామని అంటున్నారు యూత్ అందరూ కూడా. సో మరి ఈ సినిమాలో మేము ప్రభాస్ని హీరోగా కూడా అనుకుంటున్నామని అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ మాట మాట్లాడవచ్చు. కానీ ఈ సినిమా బ్రహ్మాండమైన స్టోరీ. ప్రభాస్ వల్ల ఏం కాదు, ప్రభాస్ కొంతవరకు ఉపయోగపడతాడు. ప్రభాస్ పూర్తిగా ఉపయోగపడ్డ సినిమాకి. ప్రభాస్ క్యారెక్టర్ ఒక 20 నిమిషాలు 15 minutes ఏమో ఉంటుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ ఉపయోగపడతాడు. అలాగని చెప్పి ప్రభాస్ కోసం ఆ 10 నిమిషాల కోసం 3 గంటల సినిమా అయితే ఎవడు చూడడు కదా. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా బాగా చేశాడు. మోహన్ బాబు గారు చేశారు. పెద్ద పెద్ద యాక్టర్లు, పాన్ ఇండియా యాక్టర్లు అందరూ కూడా ఇందులో నటించడం జరిగింది. ఒక అద్భుతమైన సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సినిమాని తెలుగు సినిమాలలో ఓ కలికి తురాయిగా నిలబడబోతుంది. 100% రాసి పెట్టుకోండి. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడే మాట్లాడదాం, లేకపోతే ప్రసాద్ ఐమాక్స్ కాడ మాట్లాడదాం. ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం. సెన్సేషనల్ మూవీ చూస్తున్నాం. నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. చాలా ఎక్సైటెడ్గా ఉంది. నాకు మంచు విష్ణు ఆల్వేస్ ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా హిట్ వస్తుందా లేదా అని చూద్దామని. మేడం ఒకవేళ హిట్ వచ్చినా కూడా అది ప్రభాస్ వల్ల అంటున్నారు, నిజమనుకోవచ్చా? మేబీ నాట్. అక్షయ్ కుమార్, అన్ని మోహన్ లాల్ అందరూ ఉన్నారు కదా. ప్రభాస్ కూడా అన్ని ఫ్లాప్స్ కదా ఈ మధ్య. సో ప్రభాస్ ఏమో నడపడు సినిమా. అంటే సినిమా ప్రేమికులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. మరి ఇందులో హీరో కూడా చాలా మంది ప్రభాస్ అని అంటున్నారు, విష్ణు గారి క్యారెక్టర్ హీరో అయినప్పటికీ. మీరేం చెప్తారు? ప్రభాస్ ఓన్లీ 10 minutes రోల్ అని మంచు విష్ణు చెప్పడం కదా. సో మోస్ట్ లైక్లీ కథ వల్లే చూస్తారు అనుకుంటున్నాను నేను. ప్రభాస్ వల్ల అయితే సినిమా చూడరు అనుకుంటున్నాను. చూస్తారు కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సినిమా కథ కోసం చూస్తారు అనుకుంటున్నాను. నాకు టీజర్స్ అయితే నచ్చినాయి. అండ్ స్టోరీ నాకు కొంచెం తెలుసు. స్టోరీ తెలిసిన స్టోరీ కాబట్టి అంటే విఎఫ్ఎక్స్ మీద ఉంటుందని అనుకుంటున్నాను నేను. విఎఫ్ఎక్స్ అయితే టీజర్స్ వరకు చాలా బాగుంది. అంటే ఆది పురుష్ మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడే అంత గ్రేట్గా లేదు కదా. ఈ విఎఫ్ఎక్స్ బాగున్నాయి అనిపించింది. భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారు చేశారు కదా. అయితే అది భక్తి పరంగా ఇప్పటికీ గుర్తుంటుంది. అవును. సో ఇప్పుడు ఈ కన్నప్పలో టీజర్ గానీ సాంగ్స్ చూస్తా ఉంటే డిఫరెంట్ గా ఏదో మోడర్న్ గా ట్రై చేశారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అంటే ఒకళ్ళ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్ మారుతుంది. 1960s మనకు స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు స్టోరీస్ ఉండట్లేదు. అంటే ఇప్పుడు యూత్ ఎరా కోసం. సో ఇప్పుడు మనకు నచ్చినట్టు ఆ విఎఫ్ఎక్స్, ఆ స్టోరీ టెల్లింగ్, స్టోరీ సేమ్ ఉన్నా టెల్లింగ్లో నరేషన్లో మారచ్చు. సో ఇప్పుడు నాకు తెలిసి స్టోరీ సేమ్ ఉన్న పర్స్పెక్టివ్ మారుతుంది కాబట్టి కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మేడం? కలెక్షన్ కింగ్ సన్ అయినప్పటికీ కలెక్షన్స్ క్వశ్చనబుల్. బాగుంటాయి అని హోప్ చేస్తున్నాను నేను. మొదటి నుంచి దీని మీద నెగిటివ్గా టాక్ వింటున్నామండి. నెగిటివ్గా ఇండస్ట్రీలో చాలా, అంటే ఒక వర్గం వాళ్ళు టార్గెట్ చేసి చెప్తున్నారు అన్నట్టు. ఈ సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఫెయిల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరి నోళ్ళు ముగించాలంటే రేపు పొద్దున రిలీజ్ డే నాడే
కనీసం ఒక 150 కోట్ల మార్జిన్ చేరుకుంటే వాళ్ళందరి నోళ్ళు ముంచడమే కాకుండా ఆర్టిస్టులు బతుకుతారు. అవును. ఇప్పుడు ఒక వర్గాన్ని చూసుకొని ఏదో ఒకరిని చూసుకొని బతుకులేదు కాదండి. ఆర్టిస్ట్ అనేది అందరు బాగుంటేనే బతుకుతారు. ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అటు అక్షయ్ కుమార్ గారు కానీ, ఇటు ప్రభాస్ గారు కానివ్వండి, అటు మోహన్ లాల్ గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చింది ఎందుకు? ఒక సినిమా అనేది ఆడాలి, నలుగురికి నచ్చాలి, నలుగురి దగ్గర నుంచి డబ్బులు రావాలి, ఆ వచ్చిన డబ్బులతో ఆర్టిస్టులు బతకాలని చెప్పేసి. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80-90% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాము, ఆయన్ని హీరోలకి మేము చూస్తున్నాం అంటున్నారు, విష్ణు గారిని పక్కన పడేసి. సో మీరేమనుకుంటున్నారు? అది కరెక్టేనండి. ఇప్పుడు ప్రభాస్ గారికి దేశం మొత్తంలో పేరుంది. ఆ పేరు ఉండడం వల్ల ఆయన అభిమానులు కానీ లేక ఆయన ద్వారా, ఆయన యాక్షన్స్ ద్వారా ఎవరైతే నచ్చి ఈ సినిమాలో తను ఉన్నారు అని చెప్పేసి, ఈవెన్ మనకు తెలిసింది ఏంటంటే తన రోల్ అనేది 10 నిమిషాలే ఉందని చెప్పేసి, ఆ 10 నిమిషాల కోసం అయినా కూడా తన గురించి వస్తున్నారు అని అంటే అది గ్రేట్ అన్నట్టే. ఒక రకంగా అంతకుముందు కృష్ణరాజు గారు చేశారు కన్నప్ప రోలు, దాన్ని బేస్ చేసుకొని దీంట్లో ప్రభాస్ గారు చేశారు. అంటే మా పెదనాన్నగారు చేశారు, దాంట్లో నేను కూడా ఉండాలి అని చెప్పేసి. దానివల్ల ఇంత హైప్ వస్తుందని అంటే అది ఇంకా చాలా మంచిది, విష్ణు గారికి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు భక్త కన్నప్ప కృష్ణంరాజు గారిది అంటే ప్యూర్ భక్తి పరంగా ఒక పర్ఫెక్ట్ స్టోరీని సినిమాగా తీశారు. బట్ ఇందులో మోడర్న్గా ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా? టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే అట్లా అనిపించట్లేదు. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి స్టోరీని? అవునండి, ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పేసి ఒక మాట వస్తుంది. దాన్ని బట్టేసి మనం టీజర్ చూసినప్పుడు కూడా ఇందులో మనకు మంచు విష్ణు గారు ఏదో సైన్యాన్ని వేసుకొని గొడవ వెళ్తున్నారు. అంటే భక్త కన్నప్పలో మనకు ప్యూర్గా ఏం చూపించారంటే భక్తి మాత్రమే. కృష్ణరాజు గారి భార్య వాణిశ్రీ గారిని టోటల్ ఒక భక్తురాలిగా, కృష్ణరాజు గారినేమో ఒక మొండోడిగా, అంటే భక్తి అంటే తెలియదు అన్నట్టుగా మొత్తం చూపించారు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల కృష్ణరాజు గారు భక్తుడిగా మారారని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నారంటే ఒక వర్గాన్ని కాపాడదామని చెప్పేసి వచ్చారు మంచు విష్ణు గారు. మన టీజర్లో అది అర్థమవుతుంది. ప్లస్ అక్కడ వాయులింగం అని చెప్పేసి పెట్టారు. మనం ఫస్ట్ వచ్చిన మూవీలో ఓన్లీ లింగం మాత్రమే, కన్ను పోతే కన్ను పెట్టడం అని చెప్పేసి అదంతా చూపించారు. దీంట్లో కొత్త స్టోరీ ఏదో అంటే కల్పితమైన కూడా కొద్దిగా మంచిగా ఉండడం చూపించేసారేమో. సినిమా ఎక్స్పెక్టేషన్ దీని గురించి చెప్పాలంటే సినిమా యాక్చువల్గా దేవుడి సినిమా. కన్నప్ప అనేది శివుడు, భక్త కన్నప్ప అని అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆ టైంలో తీసిన సినిమా. అలాంటి వేరియేషన్లో ఇప్పుడు వచ్చిన కొత్త కన్నప్ప అన్నమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ అక్షయ్ కుమార్ అండ్ విత్ ప్రభాస్, వీళ్ళు హైలైట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్ల ఆల్మోస్ట్ పబ్లిక్ డెఫినెట్లీ వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు భక్త కన్నప్ప కృష్ణంరాజు గారిది అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీని సినిమాగా తీశారు, అది ఇప్పటికి కూడా స్టిల్ గుర్తు చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, నేను చెప్తా. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే పాత్రలు 100% పాత్రల గురించే మాట్లాడాలి. ఎందుకంటే మంచి మంచి మెయిన్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. ఈ సినిమాకు వాళ్ళకి ప్లస్ అవుతుంది, 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే కన్నప్ప అంటే ఆల్మోస్ట్ దేవుడి స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రజలకు అప్పటిది ఇప్పుడు తెలియజేయడం బాగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే సినిమాకి వస్తామంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? ప్రభాస్ కోసం పోతున్నట్టే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పలేము, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మోహన్ లాల్ ఉన్నాడు, ఇప్పుడు మలయాళంలో, ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, అలా ఉంటుంది. కాకపోతే ఆడికి పోయిన తర్వాత సినిమా గురించే మాట్లాడాల్సింది. మేము ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రభాస్ క్యారెక్టర్ బాగుంటుందని చూస్తున్నాం. ఆయన మీద ఎక్కువ ఓపెన్ ఉంది. సినిమా అంతా కూడా కేవలం ప్రభాస్ మీద ఆధారపడి ఉంది. సినిమా మ్యాక్సిమం సినిమా చూడాలంటే మేము ప్రభాస్ కోసం వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. అని ఇప్పుడు ఒక 80% పీపుల్ అందరూ కూడా మేము ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాం అంటున్నారు. అసలు ఈ సినిమాలో విష్ణు గారి హీరో అనుకోవచ్చా, ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చా? నాకు తెలిసిన మట్టికి ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చు. ప్రభాస్ గారి వల్లే సినిమాకి వెళ్ళాలి. ఓకే అన్న, ఇప్పుడు భక్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు చేశారు, అది ఎగ్జాక్ట్లీ స్టోరీని సినిమాగా తీశారు. మరి ఇందులో మనము చూసిన టీజర్ కావచ్చు, సాంగ్స్ చూస్తే ఇది ఏదో డిఫరెంట్గా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. మరి స్టోరీ ఏమైనా మార్చారనుకోవచ్చా, లేకపోతే భక్త కన్నప్ప అనే స్టోరీ అనుకోవచ్చా? స్టోరీ మారుస్తారు. అప్పుడు స్టోరీ అయితే ఓల్డ్ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది కన్ఫామ్గా. ఆ స్టోరీ వేరేగా ఉంటుంది, ఈ స్టోరీ వేరేగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే విష్ణు గారి గురించి మీరు ఏం చెప్తారన్న ఈ సినిమా గురించి? విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బాగా చేశారనుకుంటున్నా. సాంగ్ అది రిలీజ్ అయింది కదా,
సాంగ్ వైజ్గా చూసుకుంటే విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుందని చూస్తున్నాం. ఓకే, చాలా హిట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్ హిట్ బంపర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. జై రెబల్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ only. ప్రభాస్ మాత్రమే చూస్తున్నాం మూవీ ప్రభాస్ కోసమే. అంటే ఇది విష్ణు వాళ్ళ గారి టికెట్స్ సినిమా కూడా కదా. బుక్ చేసుకున్నాం మేము. రేపు మూవీ చూసాక రివ్యూ ఇస్తాం. ఓకే, అంటే ఆల్మోస్ట్ 80% పీపుల్ అందరూ కూడా మీలాగా ఓన్లీ ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు. అసలు ఈ సినిమాలో ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చా, విష్ణు గారి హీరో అనుకోవచ్చా? ప్రభాస్ అని అనుకోవచ్చు. ప్రభాసే. రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకోసం అని స్టోరీ నచ్చలేదా మీకు? అలానే ఏం కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి హిట్ అవుతుంది. ఓకే, ఓన్లీ అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ అంతే, స్టోరీ కానీ విష్ణు గారు కానీ ఇంకేది ఏం లేదు. ఓకే, మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఈ సినిమా? పక్క ప్రభాస్ ఉంటాడు కాబట్టి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప సినిమా చేశారు, అది ఇప్పటి కూడా మనము గుర్తుపెట్టుకుంటాం, చాలా భక్తి పరంగా తీశారు. మరి ఇప్పుడు ఇందులో టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి ఇది ఆ స్టోరీ అనుకోవచ్చా, డిఫరెంట్ గా ట్రై చేసి? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాం. సో ఓవరాల్ గా కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజెంట్ జనరేషన్ లో మనం ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. సో ఈ సినిమాకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ బాగా వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఒక 1000 crores అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1000 crores ఫస్ట్ డే 1000 crores. దట్టు ఓన్లీ ప్రభాస్. ప్రభాస్ గురించే హిట్ అవుతుంది. ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక్క మాట? జై రెబల్ స్టార్. అంతే. అది మరి సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ వస్తా అంటున్నాడు, మరి సెకండ్ హాఫ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. అంతే. అంతే. అంటే ఎందుకోసం అని సినిమా మీద ఇంట్రెస్ట్ లేదా ఇట్లా? అంటే టీజర్ డిసప్పాయింట్ చేసింది, ట్రైలర్ బాగుంది కానీ టీజర్ డిసప్పాయింట్ చేయడం వల్ల స్టోరీ మనకు తెలిసిందే కదా, పాత సినిమా చూసినాం మనం. సో అదే అలాగే ఉంటుందని అలాగే అనుకుంటున్నా, కానీ సినిమా కొత్త చూపిస్తే బాగుంటుంది హిట్ అవుతే. ఇంకా టీజర్లో కూడా మంచి విషయం అన్న యాక్టింగ్ అంతా లేదు, ట్రైలర్లో కవర్ చేసిండు కానీ టీజర్లో అంత కనిపించలే మ్యాటరు. ఇప్పుడు ఆల్మోస్ట్ భక్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణంరాజు గారు చేశారు, అది ఎగ్జాక్ట్లీ మన స్టోరీని సినిమాగా తీశారు. అవును. మరి ఇందులో మనము మీరు అన్నట్టు టీజర్ అవన్నీ కూడా చూస్తే స్టోరీ లెక్క అనిపించట్లేదు, ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. మరి ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు? నేనైతే పాత సినిమా చూసిన, పాతదైతే మస్తు ఉంటుంది, మొత్తం డివోట్ ఉంటుంది. అవును. కానీ ఈ సినిమాలో కొద్దిగా హీరోయిన్ది కూడా అంత లేదు, హీరోయిన్ది వేరే లెక్క చూపించారు. మరి ఎట్లుంటుంది చూడాలి, మరి సినిమా చూసిన తర్వాత రావాలి. నాకైతే ట్రైలర్ నచ్చింది, టీజర్ నాకు అంత నచ్చలేదు. సినిమా గురించి అయితే భయ కన్నప్ప ఎక్కడ చూసినా కానీ, అదే సోషల్ మీడియా అన్న, టీవీ అన్న, బయట పోస్టర్లో ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కన్నప్ప అన్నారు. ఇంకా ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న ఉన్నాడు భయ, ఇంకా ఓన్లీ ప్రభాస్ అన్న కోసం పోతారు అన్నమాట అందరూ. ఎందుకంటే విష్ణు గారి కోసం చూస్తారు, కానీ విష్ణు గారిది ఏంటంటే ఈ మధ్య అంతా లేదు అవుతుంది ఈ గేమి. గత 4-5 సంవత్సరాలుగా విష్ణు గారి సినిమా లేదు, ఏ సినిమా లేదు. పైగా ఆయన పెద్ద స్టార్ కూడా కాదు ఆయన. కాబట్టి కన్నప్ప సినిమా అంటే ఏంటంటే ఓన్లీ గుర్తొచ్చేది ఒక ప్రభాస్ అన్న ఒక్కడే. అక్షయ్ కుమార్ ఉన్నా, కాజల్ ఉన్నా, మోహన్ లాల్, మోహన్ బాబు గారు ఎంతమంది ఉన్నా సరే ఇంకా ప్రభాస్ అంతే. కాబట్టి ఆ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ చెప్పమే చేస్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా దాడులు అయినాయి ఈ సినిమా మీద. ఈ సినిమాలో ఏమో హీరో ఏమో విష్ణువే, కానీ అందరి దృష్టిలో ఇప్పుడు కన్నప్ప అనగానే ప్రభాస్ అనే అంతే. ఇంకా ప్రభాస్ అనే హీరో అంతే. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఈ టైంలో పెట్టుకోకూడదు ఎవరు. ప్రభాస్ అన్న ఎప్పుడు ఒక్కడే చేయాల్సింది. ఇంకా ఎందుకంటే ప్రభాస్ అన్న ఉన్న క్రేజీగా ఇంకా ఆయన మామూలు స్టార్ కాదైనా, యూనివర్సల్ స్టార్ అయినా. ఈ ప్రపంచంలో ప్రభాస్ అన్న స్టార్ అయితే ఎవరు లేడు. బ్రో ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పీరియాడిక్ డ్రామాలో సినిమాలు వస్తున్నాయి కదా, అవునవును. ఈ సినిమా కావచ్చు, బాహుబలి, సో ఈ కలెక్షన్స్ అన్ని కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఈ సినిమా కన్నప్ప సినిమాకి అయితే ప్రభాస్ అన్న ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు టార్గెట్ అంటున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ ఏది కన్నప్ప సినిమా అనగానే అందరూ భక్తి అంటారు, కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ రక్తి అయిపోయింది. సినిమా మాత్రం హై రేంజ్ ఉంది. మోస్ట్లీ వచ్చేసి ప్రభాస్ మీదే ఉంటుంది మ్యాక్సిమం. ప్రభాస్ ఫ్యాన్సే ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేబీ ఐఎమ్ ఆల్సో ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ మీద హోప్స్ పెట్టుకునే వెళ్ళొచ్చు సినిమాకి. సినిమా మొత్తం ట్రైలర్ అయితే బాగుంది, రేపైతే హోప్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా కూడా 80% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాం అంటున్నారు. మరి ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారు అనుకోవచ్చా, విష్ణు గారు అనుకోవచ్చా? మెయిన్గా ఈ సినిమాకి అయితే ఫ్యాన్స్కి ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, ఎవరికైనా ఫ్యాన్స్కి అయితే వచ్చేసరికి అయితే ప్రభాసే. అసలు మూవీలో అయితే విష్ణు ఏమనుకోవచ్చు, కానీ మా ఫ్యాన్స్ వాటికి అయితే ప్రభాసే పక్క. అంటే ఇప్పుడు కొంతమంది ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసమనే కాదు, విష్ణు గారి కోసం కావచ్చు, చాలా మంది ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు, సో వీళ్ళందరి పరంగా ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. సో మరి కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సినిమా? కలెక్షన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు కలెక్షన్ అనేది మనం సలార్ చూసాం, అదంతా హై రేంజ్లో హిట్ అయినా కానీ కలెక్షన్స్ తక్కువే వస్తున్నాయి.
మొన్న రీసెంట్గా ఏ సినిమాలో వచ్చింది హై బడ్జెట్ అంటే పుష్పకి వచ్చింది. అలాంటి హైప్ ఉండాలా. ఇంకోటి ఏంటంటే సినిమా అనేది అన్ని లాంగ్వేజెస్లో ఆడాలా. అలా ఆడితేనే బాగా వస్తుంది అన్నమాట కలెక్షన్స్. ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నా కానీ రావట్లేదు అన్నమాట కలెక్షన్స్. తక్కువలో 1000 బిలోనే వస్తాయి కలెక్షన్స్. అంటే రావచ్చు 1000 రావచ్చు. మ్యాక్సిమం ముందు కన్నప్ప చూసి చాలా మంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, డివోషనల్ కూడా కనెక్ట్ అయ్యారు. అవును, కృష్ణంరాజు గారి అవునవునవునవును. ఇప్పుడు ఈ కన్నప్ప ఏంటంటే కొంచెం మోడర్నైజ్డ్గా ఉంది, కానీ చూద్దాం. ఎందుకంటే ఎక్కడైనా సరే డివోషనే, మనిషి అది పట్టుకోవాలి. కాకపోతే మోడర్నైజ్డ్ ఏంటంటే కొంచెం సాంగ్స్లో కానీ కొంచెం ఎంత రొమాన్స్ కొంచెం చూపించారు. మరి ఎలా ఉంటుంది ఏదో చూద్దాం. అంటే ఇప్పుడు కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీని అక్కడ సినిమాగా తీశారు. బట్ ఇక్కడ చూస్తే మనం టీజర్లో కానీ ఆ సాంగ్స్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా భక్త కన్నప్ప స్టోరీ కనిపించట్లేదు. అసలు ఎగ్జాక్ట్లీ అదే స్టోరీ అనుకుంటున్నారా? లేదండి, ఏదైనా సరే స్టోరీ అదే స్టోరీ ఉంటుంది, మనం మారడానికి ఉండదు. కాకపోతే చూపించే విధానంలో డిఫరెంట్గా చూపిస్తారు అంతే. కానీ ఏంటంటే అందులో ఏదైనా తేడా వస్తే మాత్రం మరి సినిమా మరి చూడరు జనాలు. ఎందుకంటే ఒరిజినాలిటీ పోకూడదు. అదే ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద ఫుల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారా? దానికి తోడు ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా సినిమాలో. అవును, ప్రభాస్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ఇలాంటి పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి. వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం హిందూస్ అందరూ తెలుసుకుంటున్నారు దేవుడి గురించి, హిందూ యూనిటీ పెరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం కేవలం పరమేశ్వరుడు అంటే భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు దానికోసం వెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారు, పాన్ ఇండియా స్టార్. నెక్స్ట్ మోహన్ లాల్ గారు ఉన్నారు. మోహన్ బాబు గ్రేట్ యాక్టరే, కానీ ఏంటంటే ఆయన కొంచెం అవలేదు అయింది. కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇలాంటి సినిమాలన్నీ కూడా బాహుబలి కావచ్చు, సో ఈ విధంగా భారీ హిట్లు కొట్టాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? బాగా డివోషనల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ ఏంటంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు. కొంతమంది అంతా మూవీ రూల్స్ తర్వాత వచ్చి ఐబొమ్మ వాటి కోసం వెయిటింగ్ చేస్తారు. ఓకే.